రామా రామా బామ్మ రామలక్ష్మి ఎక్కడా? ఏంటి ఆ కంగారు? పెళ్లి హడావుల్లో సంతోషంగా ఉండాల్సింది పోయి. అది కాదు బామ్మ, రామలక్ష్మి ఎక్కడా? అది ఆ గదిలో ఉండాలి చూడు. సరే. ఏంటో ఇది. రామా రామా. ఏంటి ఛాయా, సాయంత్రం ఫంక్షన్ అయితే ఇప్పుడే వచ్చావు? ముందు అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రావాలి. ఇంట్లో సంగీత్ పెట్టుకుని బయటకి ఎందుకే? నీతో పనుంది, వెంటనే బయలుదేరు. ఏంటే, ఏమైంది? ఎందుకింత కంగారు పడుతున్నావు? కోచ్ సారు మా ఇంటి దగ్గరున్నారు. నీతో మాట్లాడాలంట, నిన్ను తీసుకుని రమ్మని చెప్పారు. మీ ఇంటికి ఎందుకు వచ్చారు? అదే అర్థం కావడం లేదు. నీతో మాట్లాడాలి, నిన్ను తీసుకురమ్మని చెప్పి మా ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. నువ్వంతగా ప్రేమిస్తుంటే నిన్ను ప్రేమించలేక ఆ మాట చెప్తే నీ చదువు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అన్న జాలితోనే ప్రేమ నటించాను. రామా, సార్ వెయిట్ చేస్తూ ఉంటారు, పద. నిన్నేనే ఏదో మాట్లాడాలంట. నేను రాను. రానంటే ఎలాగే? అక్కడ ఆయన నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే. ఆయన కోసం వచ్చే రోజులు, ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఆ మాట నాకు కాదే, నేరుగా వచ్చి ఆయనకే చెప్పు. ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన అవసరమేం లేదు. నేనేం చెప్పాలనుకున్నానో ఆ రోజు ఆయనకు అర్థమై ఉంటుంది. అది కాదే, ఎంతైనా మీ కోచ్ సారు. నువ్వు ఎంతగానో ఇష్టపడిన మనిషి. అదంతా అప్పుడు. బాగోదు రామా, ఒక్కసారి వచ్చి కనిపించు. నేను రానని చెప్తున్నాను కదా. అయినా నా కోసం మీ ఇంటికి రావడం ఏంటి? నాన్నకు గాని బాబాయ్ గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే మా ఇంటికి వచ్చారే, పద. నేను రానంటే రమ్మంటావేంటే? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు రామా. నన్ను టెన్షన్ పెట్టుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, ఒకసారి నేను చెప్పేది వినవే. ఏంటి వద్దంటే వెళ్ళు. ఏంటి రామా ఇదంతా? ఏం లేదు. నీకోసం కోచ్ సార్ వచ్చారని ఛాయ చెప్తుంటే ఏమీ లేదంటున్నావేంటి? నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. ఏమైంది? ఒకసారి కోచ్ సార్తో మాట్లాడొచ్చు కదా. లేదు, కోచ్ సార్ని కలవడం కుదరదు. అసలు ఏమైంది రామా? మనం మన ప్రేమని బతికించుకోవాలి అంటే మనం ఇంట్లో నుంచి లేచిపోవాలి. ఏ రోజుకైనా మా అమ్మ నన్నల్ని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను. కానీ మీరిలా ఎవ్వరికి చెప్పకుండా చాటుగా వెళ్ళిపోదామంటారా? అసలు నీ మీద ప్రేమే లేనప్పుడు లేచిపోదాం రమ్మని నిన్నెలా పిలుస్తాను? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ కోపంతో
నువ్వు ఆ రోజు అడిగినా నేను చెప్పలేదు. కానీ నువ్వెందుకు ఇలా చేసావని నేను ఆలోచిస్తే అప్పుడు నువ్వు బాబాయ్తో చెప్తున్నావు కదా, ప్రేమంటే స్వార్థం కాదు, ప్రేమించిన మనిషి బాగుండాలి అని కోరుకోవడం అని. అది నిన్ను చూసే నేర్చుకున్నాను. అదే ఆద్య, ప్రేమంటే ప్రేమించిన మనిషిని సొంతం చేసుకోవడం కాదు, ప్రేమంటే త్యాగమని అర్థమైంది. అందుకే ఆయన ప్రేమని వదిలేసుకున్నాను. ఇంకా నా మనసులో ఏమీ లేదు. నేను ఈ ప్రేమతో ఏమైపోతానో నన్న భయం, బాధ నీకు కూడా లేదు. నన్ను ప్రేమించి నటించాల్సిన అవసరం కోచ్ సార్కి కూడా లేదు. మరి కోచ్ సార్ ఎందుకు వచ్చారో ఏంటో ఒక్కసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఎందుకైనా అవ్వని, ఏమైనా అవ్వని, అక్కర్లేదు అన్నాను కదా. శ్రీను బావని ప్రాణంగా ప్రేమించి ఇంకో ఆడపిల్లని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు గుండె నిబ్బరంతో ఉన్నావు. చూసావా, మనిషికి ఇది కావాలని అర్థమైంది. అందుకే ఆ ప్రేమని వదిలేసుకున్నారు. రామా, రామ్మా, పదండి. అన్నయ్య గారు నమస్కారం. అన్నయ్య గారు, ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. రేపు పెళ్లి కూడా ఇంతకంటే ఘనంగా జరగాలి. మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది. ఊర్లో మా అన్నయ్య గౌరవం తగ్గకుండా అన్నీ ఘనంగానే జరుగుతాయి. ఆ విషయం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరొకరు. అలాంటి విషయాలు మనం చెప్పాలండి. మనం ఊహించినంత ఘనంగా చేస్తారు. చూస్తూ ఉండండి. లోపలికి పదండి. రాజారు రావే, రా. ఛాయ ఏమైంది? రావే. ఛాయ ఏమైంది? అది కోచ్ సారు. నేను చెప్పింది చెప్పావా? సార్ని మీ ఇంట్లో నుంచి పంపించేశావా? నువ్వు రానన్నావని చెప్పాను. ఏమన్నారు? వెళ్ళిపోయారా? వెళ్ళకేం చేస్తారులే. ప్రేమించానని నాటకం ఆడింది చాలక రమ్మనగానే వచ్చేస్తాననుకున్నారా? రామలక్ష్మి మరీ అంత పిచ్చి దానిలో కనిపిస్తుందా? నటించిన ఆయనకి అంతుంటే ప్రేమించిన నాకెంత ఉండాలి? ఇప్పుడే కాదు, ఇంకెప్పటికీ నేను రాను. నువ్వు రానన్నావని ఆయనే వస్తున్నాడు. ఏంటే ఆయన వస్తున్నారా? ఎక్కడికి? ఇంకెక్కడికి? ఇక్కడికే. అలా ఇలా వస్తారే? నేను రాను అంటే ఆయన్ని రమ్మన్నట్టా?
అర్థం చేసుకోవా? వస్తుంటే రావద్దని చెప్పొద్దా? నేను చెప్తే వింటాడా ఏంటి? ఆయన మా ఇంటికి వచ్చినప్పుడే నువ్వు వచ్చి చెప్పాలనుకున్నది నేరుగా వచ్చి చెప్పుంటే సరిపోయేది కదా. రావే రావే అని బ్రతిమలాడి మరీ చెప్పాను. మొండిగా రాను అన్నావు. అందుకే ఆయన వస్తున్నాడు. మధ్యలో నన్నేం చేయమంటావు? అయ్యో, కొంప ముంచవే నిన్ను. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా సార్? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నానండి. రామలక్ష్మి ఎక్కడ సార్? రామలక్ష్మి ఇక్కడే ఇక్కడ ఉండ. రామలక్ష్మి, రామలక్ష్మి. రామా, రామా. అమ్మా రా. ఏమా, ఏంటిది? ఈ చెమటలేంటి? అది పని పని నీకేముందమ్మా చేయడానికి? స్టేజ్ రెడీ చేస్తుంటే. ఆ పనులన్నీ నీకెందుకమ్మా రామలక్ష్మి? పనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు. సరేనన్నా. అదే మీ కోచ్ సార్ ఏంటి? పెళ్లికి రమ్మని రామలక్ష్మి చెప్పింది సార్. భూకంపం వచ్చి భూమి చిక్లిపోయి నన్ను లోపలికి తీసుకువెళ్తున్నట్టుంది. అవునా? మీ సార్ని నేను ఎలాగో పిలవాలనుకుని మర్చిపోయాను. నువ్వు పిలిచి మంచి పని చేశావు. రామలక్ష్మి, లోపలికి తీసుకెళ్ళి మర్యాదలు చూడు. తీసుకెళ్ళు. ఎందుకు వచ్చారు? నిన్ను రమ్మన్నాను. నువ్వు రాలేదు కాబట్టి నేనొచ్చాను. అలా ఎలా వస్తాను? మా నాన్న గురించి మీకు తెలియదు. జరిగింది ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తారు. తెలుసు, రాకూడదని తెలుసు, రావటం వల్ల నీకిబ్బందని తెలుసు. కానీ నేనేంటో నీకు తెలియాలంటే నీకు చెప్పాలి కదా. వద్దు సార్, నేనేం వినదలుచుకోలేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. నేను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్తాను. చెప్పడానికి ఇంకేముంది సార్? చెప్పేశారు కదా నటించాను అని. నీ మంచి కోసమే నిజం చెప్పాను రామలక్ష్మి. నువ్వు చదివిన లెటర్ మాత్రం నేను రాసింది కాదు. అలా నేను రాయలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ లెటర్ గురించి ఎందుకు? మీరు రాసినా రాయకపోయినా మీ మనసులో ప్రేమ లేదు అని చెప్పారు కదా. ఇంకెందుకు మీరు రావడం, నన్ను రమ్మని అనడం? వద్దు సార్. మీరేం రాశారు, ఆ లెటర్ ఎవరు రాశారు, ఇవన్నీ ఎందుకు? మనం మాట్లాడుకోవడానికి ఇంకేం మిగలేదు సార్. ఎక్కడితో వదిలేయండి. అలా నేను వదిలేలేను. ఆ లెటర్ మార్చి రాసిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. వద్దు సార్. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది? ప్రేమని నటించారు మీరు. ప్రేమని నటిస్తారు అన్న కొత్త విషయం తెలుసుకున్నాను నేను. అందుకే నా మనసులోంచే కాదు, నా జీవితంలోంచే ప్రేమ అనే దాన్ని వదిలేశాను. మీరు ఇలా ఇంటికి వచ్చి ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి. లేదు రామలక్ష్మి, నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నీ మీద నాకు ప్రేమ లేదు. పరిస్థితుల వల్ల ప్రేమను నటించాను. అది అప్పుడు. కానీ ఎప్పుడైతే నన్ను కాపాడటం కోసం నేనే రమ్మన్నానని మీ బాబాయ్ ముందు నింద నీ మీద వేసుకున్నావో అప్పుడే నా నిర్ణయం మారిపోయింది. నేనంటే నీకెంత ప్రేముందో నువ్వు చాలాసార్లు చూపించావు. కానీ నా జీవితంలో జరిగిన ఒక సంఘటన సార్,
వద్దు అనుకున్నప్పుడు మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి నాకెందుకు సార్? మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వెళ్ళిపో అన్నప్పుడు నువ్వు వెళ్ళలేదు. వెళ్ళలేను అంటుంటే వెళ్ళిపో అంటున్నావు. ఇది న్యాయమా రామలక్ష్మి? వద్దు సార్. న్యాయం అన్యాయం గురించి మాట్లాడుకునే పరిస్థితుల్లో నేను లేను. నా గతానికి చేసిన గాయాలు చాలు. చూడు రామలక్ష్మి, నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నాకు అర్థమైంది. అందుకే నీకు విషయం చెప్పిపోదామని వచ్చాను. మీరేం చెప్పొద్దు సార్, నేనేం వినొద్దు. అయినా చెప్పడానికి ఏముంది సార్? మీ మనసులో ప్రేమ లేదు, నా మనసులో ఉన్న ప్రేమని చంపేశారు. మీరు నేను ఇప్పుడు ఒక కోచ్, ఒక స్టూడెంట్, అంతే సార్. మీరెప్పుడు అదే కదా సార్ అనేది. అప్పుడు నాకు తెలియలేదు. రామలక్ష్మి, అది అప్పుడు. మరి ఇప్పుడు ఇప్పుడు కోచ్గా కూడా ఉండరా? ఓహో, అది చెప్పడానికి వచ్చారా? అవును, ఇక నుంచి నీ కోచ్ని కాదు, నిన్ను ప్రేమించిన శౌర్యాని, నీ శౌర్యాని. ఐ లవ్ యూ రామలక్ష్మి. పిలిచారా అన్నయ్య? పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకోవాలి. సరే అన్నయ్య. శివ, అలాగే రామలక్ష్మి హాకీ కోచ్ వచ్చాడట. తనకి కావలసిన ఏర్పాట్లు కూడా చూసుకో. నిన్నే. సరే అన్నయ్య. అవును, నన్ను ఇష్టపడేవాళ్ళు నాకెవ్వరూ లేరు. నా జీవితంలో జరిగిన సంఘటనతో నేను ఇలా ఉండిపోయాను. కానీ నన్ను ఎంతగా ప్రేమించిన నిన్ను దూరం చేసుకోవాలనుకోవడం లేదు. అందుకే ఐ లవ్ యూ రామలక్ష్మి. ఇలాంటివి మీకొద్దు అని చెప్పాను కదా సార్. అంటే నువ్వు కావాలనుకున్నప్పుడు ప్రేమించడం, వద్దంటే ఆగిపోవాలా? ఆ రోజు నేను వద్దు అన్నప్పుడు నువ్వు వెంట పడ్డావు. ఈరోజు నువ్వు వద్దన్నావని నేనెలా ఆగిపోతాను? నా వల్ల నీకు కలిగిన బాధని, నా ప్రేమతో నేనే చెరిపేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఐ లవ్ యూ రామలక్ష్మి. ఒకప్పుడు ఈ మాట కోసం పిచ్చి దానిలో ఎదురు చూశాను. మీకోసం నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు ఈ మాట వింటేనే నాకు భయం వేస్తుంది సార్.
సార్ నేను చెప్పాల్సింది చెప్పాను. మా బాబాయ్ చేతుల్లో నేను ఆ రోజు చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తే బాగుండదు సార్. మీ కాళ్ళు మొక్కుతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.